నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి, అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచేయాలండి. తప్పకుండా అమ్మా. శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే భిక్షబంధుకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. సింహరాశి వారికి ఆదాయం పైన కావచ్చు, ఆర్థికం పైన కావచ్చు, కొన్ని ఇబ్బందుల పైన, కొన్ని అటు ఇటు అయినా కొద్దిగా ముందుకు రావడానికి మంచి అవకాశాలు మనకు కనపడతా ఉంది. శ్రావణ మాసం రావటం వల్ల అమావాస్య నుంచి కూడా అతీతమైన వంటి ఫలితం రావడం కోసము సింహరాశి వాళ్ళకి కావాల్సిన వంటి ఒక విశేషమైన వంటి ఒక కైంకర్యం చేయాలి. సా మీద వచ్చిన వంటి అక్షరం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడాను సింహరాశి వాళ్ళకి చెందినట్టుగా మనకి ఇక్కడ మనకు తెలవబడుతుంది. కాబట్టి ఇబ్బంది పడకుండా, కుజుడికి రాహుకు మన బుధగ్రహానికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆ దోషాల నుంచి నివర్ధనం పడాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం, ప్రత్యేకమైనటువంటి పూజ చేసి విభావితమైనటువంటి ఒక కార్యక్రమం చేయాలి. అయితే సింహరాశి వాళ్ళకి ఒక మంచి జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇది 100% పరమ సత్యం. ఎప్పుడో ఎదురు చూసే వంటిది. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగబోతుంది. ఉద్యోగం రావటంగా, విదేశానికి వెళ్ళటమా, లేకపోతే కళ్యాణం కలగటమా, ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక మంచి శుభవార్త అనేది వాళ్ళ ఇంట్లో మంచి శుభం జరగబోతుంది. ఎన్నాళ్ళుగా వాడు కష్టపడినటువంటి ఒక ఫలితము ఒక శుభవార్తగా రాబోతుంది. కాబట్టి దానికి విశేషమైనటువంటి అమ్మవారిని పూజ చేయాలి. ఆ అమ్మవారిని పూజ చేయటం వల్ల స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఏంటి అమ్మవారు, ఏ అమ్మవారిని పూజ చేస్తే లాభిస్తుంది అప్పుడే ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిరాదేవిని మంగళవారం రోజున సింహరాశి వాళ్ళు ప్రతిరోజు రావు కాలంలో వెళ్ళి చక్కగా అమ్మవారికి కూష్మాండంలో నువ్వుల నూనె పోసి దీపార్థన పెట్టండి. ప్రతి మంగళవారం చేయాలంటే కూష్మాండం అని దొరుకుతుంది కదమ్మా, బూడిద బుడమకాయ అంటారు. ఆ బూడిద బుడమకాయని కోసి 2 ముక్కలు చేసి దాని నిండుగా ఆయిల్ పోసి దాంట్లో వత్తి పెట్టి బాగా గట్టిగా వత్తులు అంటారు. అది అమ్మవారికి నివేదన. అది ఎవరికి పెట్టాలి? ప్రత్యంగిరాదేవికి పెట్టాలి. చొంటి, మరి నల్ల మిరియాలు, బెల్లంతో చేసిన వంటి పానకాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటల్ల పాటు కూడా తీసుకోవాలి. ఉద్యోగపరంగా, మరి సంతానం పరంగా, కళ్యాణం పరంగా, మరి అనేక రకమైనటువంటి బిజినెస్ పరంగా, వ్యవసాయ రంగం పరంగా, అడ్వకేట్స్ కానీ, పోలీస్ రంగంలో కానీ, సినీ తారాలు కానీ, మరి యాంకర్స్ కానీ, యాక్టర్స్ కానీ, మరి రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా కూడా జీవితంలో మంచి మెరుగు ఈ ఒక మాసంలో అద్భుత జాక్పాట్ కొనాలంటే ఇది అమ్మవారికి చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అమ్మవారిని చేయటం వల్ల అద్భుత ఫలితం రావడానికి 100% జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రాశి వారికి అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? క్షీణ దోషం మనకి కనపడుతుంది మనకి. అంటే అష్టమితో ఒక ప్రభావాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి గ్రహస్థితులను కొన్ని విధానం కనపడుతుంది. కాబట్టి వసంతులు ఋతువులు మారుతున్నాయి తప్ప ఆ మారేటప్పుడు ప్రతి వారికి కూడాను ఏంటి అంటే జ్వరాలు రావటం, వాంతులు రావడం, విరోచనలు రావటం, అనేక రకమైనటువంటి సమస్యలు, దగ్గు దమ్ము రోగాలు రావటం అన్నీ జరుగుతుంటాయి. మళ్ళీ అదే విధానంగా మధుమేహం ఉన్న వాళ్ళు కానీ అన్నీ కూడా ఒకసారి చెకప్ చేసుకోవడం అన్నీ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి కూడా మంచి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆర్థికంగా కూడా ఏ విధంగా ఉండొచ్చండి సింహరాశి వాళ్ళు? సింహరాశి వారికి అని చెప్తున్నాను కదమ్మా, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఈ అమ్మవారిని పూజిస్తే శ్రావణ మాసంలో మహా జాక్పాట్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభం జరగబోతుంది. అద్భుతమైనటువంటి ఒక ఫలితం రాబోతుంది. ఒక కైంకర్యం అనేది చాలా విజయం కలగబోతుంది. అంటే ఇప్పుడు ఏదైనా కూడా చూడమ్మా, మనకు 4 ఫలము మనకు రావాలి, 4 ఐశ్వర్యం మనకు రావాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలని ఎవరైనా ఆలోచించుకుంటారు కదా. ఆ విధానంగా మనం వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి, ఈ అమ్మవారిని పూజ చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా చివరి రోజున ఒక 11 మంది ముత్తైదులను పిలిచి చక్కగా మీరు పసుపు కుంకుమ వాయినాలు ఇవ్వండి. ఏమా అది మరి మేము పురుషులం కదండి, మేము ఇవ్వచ్చా అని వీళ్ళకి డౌట్ ఉంటుంది. అంటే మీ అమ్మ కానీ, లేదంటే మీ వైఫ్, మ్యారేజ్ అయితే వైఫ్తో కానీ, లేదంటే తోడబుట్టినటువంటి అక్క కానీ చెల్ల కానీ ఉంటుంది కదా,
వాళ్ళతో వాయనాలు ఇప్పిస్తే మీ Hmm. పరిపూర్ణ పక్వం జరుగుతుంది. అంటే ఏమైనా మంత్రం అంటూ ఉందా అండి? ఈ అమ్మవారికి ఓంకార మంత్రం అనేది చాలా ఓంకారం. ఓంకారం అనేది చాలా శబ్దకరమైనటువంటి ఇది. అంటే Hmm. ఓం జ్వలిస్తూ ఉండాలి. ఓం అంటూ జ్వలించి 108 సార్లు పాటు కూడాను ఆ అమ్మవారి ఎదురుగా కూర్చొని ప్రత్యంగిన దేవికి చాలా అద్భుతమైన, అంటే అమ్మవారికి మూల బీజాక్షరాలు చాలా ఉన్నాయి. Hmm. ఓంకారం జ్వలించాలి. ఎందుకంటే ఇది వచ్చేసి ఉపదేశం తీసుకుంటే కానీ మంత్రం మూలమంత్రం ఇవ్వకూడదు. Okay. ఆ ఉపదేశాలు తీసుకున్నప్పుడు దానికి ఒక తిథి వార నక్షత్రాలని చూసి దానికి అవసరం అంటే ఒక ప్రభావం పైన మనం ఆ ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది తప్ప Hmm. ఇలాంటి మంత్రాలు ఏంటంటే ఉచ్చారణకు బాగా ఉంటుంది, వైబ్రేషన్కు బాగుంటుంది. ఇది కేవలం ఒకటే నెల వరకే పనిచేస్తున్నట్టు ఒకటే నెల వరకు మాత్రమే పనిచేస్తుంది. వచ్చే నెలకి మనం వేరే పరిహారం వేరే పరిహారం కూడా ఇస్తాను. దానికి ఏ ఇబ్బంది పడలేదు. మీ రాజనంబుదిరి ఉన్నంత వరకు ఏ ఇబ్బంది పడకండి. చాలా చక్కగా తెలియజేస్తారండి సింహరాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.